వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుక్కట్పల్లిలో సంచలనంగా మారింది అని చెప్పే కంటే కూడా పోలీసులకు ఈ కేసు ఛేదించడానికి 5 రోజుల సమయం పట్టింది. సో ఈ సహస్ర మర్డర్ని ఛేదించడానికి పోలీసులకి 1, 2 కాదు, దాదాపు 5 రోజులు శ్రమించాల్సిన పరిస్థితి. ఎటువంటి క్లూసు లేవు. డాగ్ స్క్వాడ్కి సంబంధించి డాగ్ స్క్వాడ్ని ఎన్నిసార్లు బిల్డింగ్ తిప్పినా కూడా బయటికి వెళ్ళిన సందర్భమే తప్ప ఏ బిల్డింగ్లోకి వెళ్ళలేదు. సీసీ కెమెరా ఫుటేజులు లేని సందర్భం అండ్ ఎటువంటి క్లూస్ సహస్ర మర్డర్లో దొరకని పరిస్థితి. ఇవన్నీ విషయంలో ఎండ్ ఆఫ్ ద డే సహస్ర మర్డర్ మిస్టరీ ఛేదించినప్పటికీ కూడా సహస్ర ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదరు, ఫాదరు, వాళ్ళ బంధువులందరూ కూడా కుక్కట్పల్లి పిఎస్ ముందు ధర్నా కూర్చున్న పరిస్థితి. ఇంతకీ సహస్ర పేరెంట్స్ కోరుకుంటుంది ఏంటి? ఎందుకు వాళ్లకు ధర్నాకు దిగారు? అంటే పోలీసులు ఏదైతే ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నామో మిస్టరీ ఛేదించారు అండ్ ఎవరు ఈ నిందితుడు అని తేల్చారు అని మనం చెప్తున్నాం. ఆ విషయంలో సహస్ర పేరెంట్స్ సాటిస్ఫైడ్గా లేరా, లేదంటే వాళ్ళ అనుమానాలు ఇంకెవరిపైన ఉన్నాయా అనేది చూద్దాం. అయితే మొత్తానికి సహస్ర మనందరికీ కూడా తెలిసిందే, ఒక స్కూల్ బాలిక హత్యకు గురైంది. దాదాపు 20 సార్లు ఆమె కడుపులో, 7 సార్లు ఆమె మెడ భాగంలో కూడా అగంతకుడు ఆమె పైన దాడి చేసి చంపారు. ఈ విషయం అందరూ కూడా తెలిసిందే. సో దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడం అండ్ దాంతోపాటు విచారణలో సంజయ్ పైన పోలీస్ అధికారులు ఫస్ట్ నిందితుడు అనే అంతవరకు కూడా సంజయ్ ఇంట్రాగేషన్ చేసిన పరిస్థితి. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే తేలిందంటే సహస్రకి సంబంధించి వాళ్ళ తమ్ముడితో సన్నిహితంగా ఉండి క్రికెట్ ఆడుతూ పాడుతూ ఉండే పిల్లాడు సహస్ర మర్డర్లో ఒక నిందితుడు అని తేల్చి చెప్పాడు. అయితే ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదు, ఆయన దొంగలించాలనుకుంది ఆ పిల్లాడు కేవలం ఒక బ్యాట్ కోసం మాత్రమే సహస్ర హత్య జరిగిందా అంటే కేవలం దొంగలించబడింది బ్యాట్ మాత్రమే కాదు, ఇంట్లో ఉండే డబ్బులు కూడా. అయితే డబ్బులు దొంగలించాడు, బ్యాట్ దొంగలించాడు అండ్ దాంతోపాటు సహస్ర ఇదంతా చూసి వెళ్తున్న నిందితుడిని, ఆ పిల్లాడిని పట్టుకునే ప్రయత్నం చేసింది. కాలర్ పెట్టి లాగిన వెంటనే ఆమె పైన దాడికి ప్రతిఘటించాడు. ఇది పోలీసులు చెప్తున్న స్టోరీ నిజం అండ్ దాంతోపాటు ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలు. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే నిందితుడి ఇంట్లో నుంచి, ఆ బాలుడి ఇంట్లో నుంచి, ఇంకా చెప్పాలంటే సహస్ర ఇంటి పక్కన ఉండే 3rd ఫ్లోర్ ఇంట్లో నుంచి ఏదైతే ఈ నిందితుడిగా పరిగణిస్తున్నాడో ఈ అబ్బాయిని, వాళ్ళ ఇంట్లో నుంచి ఒక లెటర్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో ఆ లెటర్లో ఆ బాలుడు ఇంట్లోకి వెళ్ళాలి, గ్యాస్ సిలిండర్ తీయాలి, తర్వాత పైప్ లాగాలి, అదంతా కూడా గ్యాస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, తర్వాత దొంగలించాలి, తర్వాత మర్డర్ చేయాలి, ఆ తర్వాత యథావిధిగా బయటికి వచ్చేసేయాలి. అంటే అదొక గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్గా సృష్టించాలి అని రాసుకోవడంతో పాటు ఎండ్లో మిషన్ డాన్ అని రాసుకున్న లెటర్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ అబ్బాయి ఈ లెటర్ని 2 నెలల క్రితమే రాసి పెట్టుకున్నాడు అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే 2 నెలల క్రితం రాసి పెట్టుకుంటే సో ఈ పిల్లాడు రాసుకున్న ప్రకారం కాకుండా ఇక్కడ బ్యాట్ దొంగలించాడు, దేవుడు పటం వెనకాల ఉండే దాదాపు 85,000 దొంగతనం చేశాడు, ఆ తర్వాత వెళ్తూ సహస్రాన్ని చంపి వెళ్ళాడు. అయితే 2 నెలల క్రితం ఈ బాలుడు ఎవరైతే ఉన్నాడో, ఈ అగంతకుడు ఎవరైతే ఉన్నాడో, ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నాడో, ఈయనకు సంబంధించి రాసిన లెటర్ ఎవరి మర్డర్ ప్లాన్, సహస్రకు సంబంధించి అయితే అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సహస్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, ఆ సహస్ర ఉంటున్న ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఏదైతే పోలీసులు బ్యాట్ కోసం వచ్చి దొంగతనం బ్యాట్ మాత్రమే ఆయన దృష్టి పెట్టాడు అన్నాడు కదా, ఆ బ్యాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆ లెటర్లో లేదు. అయితే ఈ బాలుడు, ఈ హంతకుడు కేవలం సహస్ర మర్డర్ మాత్రమే ప్లాన్ చేశాడా, లేదంటే సహస్ర తర్వాత ఇంకెవరైనా మర్డర్ ప్లాన్ కూడా చేశాడా? ఎందుకంటే 2 నెలల క్రితం రాసి పెట్టుకున్నాడంటే అది ఎవరి మర్డర్కి సంబంధించింది, అసలు ఎవరి మర్డర్ గురించి ఆ పిల్లగాడు రాశాడు? అయితే జస్ట్ స్కూల్కి వెళ్తున్న పిల్లాడిలో ఎందుకు ఇంత క్రూరత్వం, ఎందుకు ఇంత సైకోయిజం, ఎందుకు ఇంత ఆలోచన ఎందుకు అంటే దానికి సమాధానం కూడా పోలీసులు చెప్పారు. ఇదంతా ఇంపాక్ట్ ఓటీటీ, క్రైమ్ స్టోరీస్, క్రైమ్ రిలేటెడ్ సిరీస్, ఇవి చూసి పిల్లాడి మెంటాలిటీ మారిందట. పిల్లాడి మెంటాలిటీ మారి ఒక మర్డర్ చేశాడు. అయితే ఈ మర్డర్ అయితే చేశాడు, కానీ దానికంటే ముందు చేసిన ప్లాన్ ఎవరి గురించి, ఈ ఒక్క మర్డర్ తోటి ఆగాలనుకున్నాడా, లేదంటే ఆ మర్డర్ చేసి ఈ మర్డర్ చేయాలనుకుంటున్నాడా, అసలు ఈ పిల్లాడి మెంటాలిటీ ఏంటి
అనే దిశగా కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అయితే ఈ పిల్లాడు మైనర్ అవ్వడంతో అందరూ కూడా తెలిసిందే మైనర్ల పైన లీగల్‌గా మనకుండే చట్టాల ప్రకారం ఎటువంటి శిక్షలు పడవు. వాళ్ళని జువెనైల్‌కి తరలించడం, అక్కడ చదువు చెప్పించడం, జైల్‌లో ఉండే పనులు చేయించడం. సో, అడపాదడపాగా ఇవి మాత్రమే ఉంటాయి. పెద్దగా వాళ్ళకి శిక్షలు వేయడం కావచ్చు, లేదంటే ఫైన్‌లు, జరిమానాలు వేయడం కావచ్చు, ఇవన్నీ ఏవి ఉండవు. ఇప్పుడు సహస్ర పేరెంట్స్ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని చేస్తున్న ధర్నాకు కూడా ఇదే కారణం. పోలీసులు ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు. పోలీసులు నిర్లక్ష్యం వహించారు. క్లూస్ ప్రాపర్‌గా సేకరించలేకపోయారు. తన బిడ్డ మరణానికి న్యాయం జరగట్లేదు. తమకు అన్యాయమే జరుగుతుంది అనేది సహస్ర మదర్ రేణుక ఆరోపణలు. వాళ్ళ తండ్రి రోడ్డు మీద కూర్చొని విలపిస్తున్నాడు. ఆ బాలుడికి గనక శిక్ష పడకపోతే నా ఇంట్లో కూడా ఒక కొడుకున్నాడు. ఇవాళ వాడు కూడా అంటున్నాడు నా బిడ్డ. అక్కని చంపిన వాడిని నేను చంపుతాను. అలాంటి పనే నేను చేస్తాను అని అంటున్నాడు. దీనికి నేను ఎవరికి సమాధానం చెప్పాలి? చిన్న వయసులోనే వాడి మైండ్‌లో ఇట్లాంటి విద్వేషం వాడి మైండ్‌లో చూస్తుంటే ఎలా మార్చాలి నా కొడుకుని నేను? నా కొడుకు మారాలంటే నా కూతుర్ని చంపిన వాడికి శిక్ష పడాలి. ఖచ్చితంగా పోలీసులు వాళ్ళకి శిక్ష వెయ్యాలి. మైనర్ అని వదిలిపెట్టొద్దు. ఇట్లా వదిలిపెడితే వాడు జువెనైల్‌లో ఉండి శిక్ష ఉన్నా కూడా బయటకొచ్చిన తర్వాత ఎంతో మందిని హత్య చేస్తాడు. అయితే ఈ హత్యలో కేవలం మా బాలుడికి మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉంది అనేది వాళ్ళ ఆరోపణలు. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, దాదాపు 85,000 రూపాయలు సహస్ర వాళ్ళ ఇంట్లో నుంచి దొంగతనం చేయడం కావచ్చు, సహస్ర అనే అమ్మాయిని పొడిచి చంపడం కావచ్చు, అదంతా ఉన్నప్పుడు ఎక్కడో చోట బ్లడ్ మార్క్స్ ఉంటాయి. అండ్ తీసుకొచ్చిన కత్తికి కూడా ఏదో ఒక మార్క్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉండే వాళ్ళ నాన్న ఎందుకు ప్రశ్నించలేడు? అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వాళ్ళ మదర్ ఎందుకు ప్రశ్నించలేదు అని సహస్ర మదర్ ఇవాళ ప్రశ్నిస్తుంది. వీళ్ళందరికీ తెలిసే తన కూతురు మర్డర్ జరిగింది. మర్డర్ చేసిన తర్వాత కూడా వాళ్ళ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాడు. కాకపోతే వాళ్ళు మాత్రమే కామ్‌గా ఉన్నారు అని రేణుక ఇవాళ ఆరోపిస్తుంది. మరి ఆరోపణలకు సమాధానం పోలీసులే చెప్పాలి. పిల్లలు అట్‌లీస్ట్ ఇప్పటికైనా పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దృష్టి పెట్టాలి. మన పిల్లలు ఏ దిశగా అడుగులు వేస్తున్నారు అనే దృష్టి పెట్టాలి. పేరెంట్స్ పిల్లలకి ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఎట్లాంటి ఓటీటీలో ఎలాంటి సీరీస్ చూస్తున్నారు అనే దానిపైన దృష్టి పెట్టాలి అని సహస్ర మర్డర్ కేసు ఇవాళ అందరికీ చెప్తుంది. అందరి పేరెంట్స్‌ని అలర్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సహస్ర వాళ్ళ మదర్‌కి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు దూరం అయిపోయింది. తెలిసి చేశాడా, తెలియక చేశాడా అనేది ఒక విషయం మనం పక్కన పెడితే, చదువుకుంటున్నాడు. ఇంకా 10థ్ కూడా కంప్లీట్ కానీ ఒక మైనర్ అబ్బాయి ఇంత క్రూరత్వంగా బిహేవ్ చేసి ఒక మర్డర్ చేశారు. సో, ఇవాళ కాకుండా రేపైనా శిక్ష పడే అవకాశం ఉంటది. సో, పేరెంట్స్ పైన కూడా లీగల్‌గా వాళ్ళ పైన కూడా ఈ ఇంపాక్ట్ ఉంటది. సో, కుటుంబాలే నాశనమయ్యే పరిస్థితి. పిల్లలు చేసే చిన్న పొరపాట్లని మాత్రం నేననను. పెద్ద హత్యల వల్ల. సో, ఇది మొత్తానికైతే సహస్ర పేరెంట్స్ ఒక న్యాయ పోరాటానికైతే దిగిండ్రు. అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఆ అబ్బాయికి శిక్ష పడాలి. ఇదే మా ప్రధాన డిమాండ్ అంటున్నారు. సో, ఆ అబ్బాయికి శిక్ష పడే వరకు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా ఆపము అనేదైతే చెప్తున్నారు. కానీ సహస్ర పేరెంట్స్ ఎన్ని చెప్పినా లీగల్‌గా మాత్రం మైనర్లకు శిక్ష వేసే లాస్ మన దగ్గర చాలా తక్కువ. ఇంకా చెప్పాలి అనంటే అట్లాంటి సందర్భం చాలా అరుదైన కేసెస్‌లో మాత్రమే ఉంటది. మరి సహస్ర విషయంలో కోర్ట్ ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తదనేది మనమైతే చూద్దాం. మొత్తానికైతే సహస్ర కేస్ మిస్టరీ వీడడంతో పాటు అబ్బాయి రాసుకొచ్చిన లెటర్ ఎవరి కోసం, ఆ సెకండ్ హత్య చెయ్యాలి అని రాసుకుంటూ దాదాపు 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న ఎవరు అనే దిశలో కూడా ఇవాళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి సహస్ర కేస్ మిస్టరీ కంప్లీట్ అయినా కూడా నిందితుడి విషయంలో మాత్రం పేరెంట్స్ అసంతృప్తిగానే ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన శిక్ష పడితే తప్ప తాము ప్రశాంతంగా ఉండలేమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉండే పరిస్థితుల పట్ల ఇమీడియట్‌గా ఒకరికి శిక్ష వేసేయడం, ఇమీడియట్‌గా ఒకరిని జైల్లోకి పంపించడం, ఇమీడియట్‌గా ఒకరికి జరిమానా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత నల్గొండలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగి అతి క్రూరంగా చంపి అక్కడ దగ్గరలో ఉండే డ్రైనేజ్‌లో పడేసిన ఒక మృగానికి ఫోక్సో ఉరిశిక్ష విధించింది.
పోక్సో చట్ట ప్రకారం ఉరి శిక్ష 2 సార్లు ఉరి తీయాలి. అండ్ అక్కడ బాలిక ఎవరైతే బాధిత బాలికకు సంబంధించిన వారికి డబ్బులు చెల్లించాలి అని ఆ నిందితుడికి జరిమానా కూడా వేసిన పరిస్థితి. అంటే ఒక కేసు గురించి 10 సంవత్సరాలు ఎదురు చూసింది నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో సహస్ర విషయంలో కోర్టు జడ్జిమెంట్ అంత ఎర్లీగా వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ కేసులో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ చేసింది మైనర్ బాలుడు. అయితే ఈ మైనర్ బాలుడు సంబంధించిన తల్లిదండ్రుల పైన మాత్రం హ్యాస్ ఆఫ్ లా వీళ్ళు కూడా చట్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి అంటున్నారు న్యాయవాదులు. చూద్దాం మరి. ఇప్పటికైతే మిస్టరీ వీడింది. కానీ జడ్జిమెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు.